మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అలకవీడారు. పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అన్నామలై. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని అన్నామలై ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్భవన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామలింగ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అన్నామలై రోడ్ షోలో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. డబుల్ ఇంజన్ సర్కార్తోనే పుదుచ్చేరి అభివృద్ధి అని కూడా అన్నామలై చెప్పారు. పుదుచ్చేరిలో విద్య, వ్యాపారం, ఆధ్యాత్మికత, పర్యాటక రంగాల్లో అద్భుతమైన ప్రగతి ఉందని కూడా అన్నామలై చెప్పారు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాక సైలెంట్ అయ్యారు అన్నామలై. తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితాపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయలేదు అన్నామలై. ఇక తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా అన్నామలై పాల్గొనలేదు. ఏప్రిల్ 9న జరగనున్నాయి పుదుచ్చేరి ఎన్నికలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తమిళనాడు బీజేపీలో ఒక అనూహ్య పరిణామం. అలక బూనినటువంటి అన్నామలై అలక వీడారు అంటే ఏం మంత్రాంగం ఫలించింది అనేటువంటిది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కాంప్రమైజ్ అవ్వనటువంటి వ్యక్తి ఏ విధంగా ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, ఇక్కడ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా అన్నామలై పాల్గొన్నట్టు బహిరంగంగా సమాచారం అయితే లేదు. కానీ నేడు ఏదైతే పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో నేరుగా అన్నామలై పాల్గొన్నారో అక్కడ స్థానిక ఎన్డీఏ అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు. ఇప్పటి వరకు తన తండ్రికి ఆరోగ్యం బాగలేదంటూ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న అన్నామలై ఏదైతే పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేరుగా పాల్గొంటున్నారు. ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను డబల్ ఇంజన్ సర్కారును చూసి ఓటేయాలంటూ పిలుపునివ్వడమే కాకుండా ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలి. వచ్చే ఈ ఎన్నికల్లో కూడా మోడీ నాయకత్వంలో ఇటు సీఎం రంగస్వామి ఆధ్వర్యంలో డబల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తుంది. అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది. కేంద్రంలోనూ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోను రెండు డబల్ ఇంజన్ సర్కార్లు ఉండడం వల్ల అభివృద్ధి సాధ్యమైందంటూ అన్నామలై కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న అన్నామలై నేరుగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు తప్పితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాల్గొనలేదు. నేరుగా తమిళనాడు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోపక్క కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి గెలిచే సీట్లు ఇవ్వకుండా అన్నాడీఎంకే పెట్టుకున్నట్టు బీజేపీకి అన్నాడీఎంకే ఇచ్చిన సీట్లపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమయనల్లూరు అనే ఒక నియోజకవర్గంలో బీజేపీ అత్యంత బలంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా అక్కడ నేరుగా అన్నామలై బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే నియోజకవర్గంలో అక్కడ బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదు, తాను ఎన్నికల్లో పోటీ చేయలేనంటూ నేరుగా ప్రధానమంత్రికి మోడీకి లేఖ రాశారు. అయితే ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో కూడా తమిళనాడు అసెంబ్లీ కాకుండా నేరుగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడం ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఉంది. మరోపక్క డబల్ ఇంజన్ సర్కారు అటు మోడీ ఇటు రంగస్వామి నాయకత్వంలో పుదుచ్చేరి అభివృద్ధి సాధిస్తుంది. పుదుచ్చేరిలో డబల్ ఇంజన్ సర్కారే వస్తుందంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం అంటే రేపో మాపో తమిళనాడు ఎన్నికల్లో కూడా అన్నామలై పాల్గొంటారు అనేటువంటి ఒక ఇండికేషన్ ఈ ప్రచారం ద్వారా ఆయన ఇచ్చారు అనేటువంటి మాట. అంటే అధిష్టానం బుజ్జగించిందా, లేకపోతే ఎన్నికల అనంతరం సరే దీనికి సంబంధించి ఆ పరిణామాల నేపథ్యంలో అప్పుడు కావాలంటే ఏదన్నా హామీ ఇచ్చారు అనేటువంటి మాట, లేకపోతే జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేటువంటి అవకాశం ఇస్తామనేటువంటి ఏదో రకరకాలైనటువంటి కాంప్రమైజేషన్స్ అనేవి జరిగాయి. చర్చలు జరిగిన తర్వాత ఆయన అలక వీడారు. సరే పుదుచ్చేరియా తమిళనాడు పక్కన పెడితే ముందు భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే సమాచారం కూడా ఉంది. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు ఆ చర్చకి? మురళి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై ప్రచారం చేస్తే బీజేపీకి ఈ ఓటు శాతం కానీ సీట్ల శాతం కానీ పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే అన్నామలై యూత్ లో క్రేజ్ ఉంటుంది. ఇటీవల యూటీవీ గ్రౌండ్కి వెళ్ళారు. గ్రౌండ్ లో కూడా పరిశీలించినప్పుడు అన్నామలైని చూసి ఓట్లేసే యూత్ కూడా ఎక్కువ శాతం ఉన్నారు. మరోపక్క యూత్ అన్నామలై మాటలు ఏదైతే వాక్చాతుర్యాన్ని ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీసిన అంశాలను కూడా జనాల విస్తృత ప్రాచుర్యం ఉన్నాయి. కోయంబత్తూరు, మదురై లాంటి ప్రాంతంలో అన్నామలైకి విపరీతమైన అభిమానులు ఉన్నారు. అన్నామలై ఒక బలమైన నేతగా కూడా తమిళనాడులో ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యం ఉంది. అలాంటి పరిస్థితుల్లో తమిళనాడు ఎన్నికల్లో
ఒంటరిగా పోటీ చేయాలంటూ అన్నామలై బీజేపీ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం ఒంటరిగా పోటీ చేయడానికి సాహసించలేదు. నేరుగా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ మొగ్గు చూపింది. అయితే ఇక్కడ అన్నాడీఎంకే చెప్పిన కండిషన్ ప్రకారం అన్నామలైని తొలగించి నేరుగా నయనార్ నాగేంద్రన్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. అప్పటి నుంచి అన్నామలై అసంతృప్తిలో ఉన్నారు. మరోపక్క తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తాను దూరంగా ఉంటాను, తన తండ్రికి ఆరోగ్యం బాగలేదంటే ఇప్పటికే ఆయన లేఖ రాయడం కూడా జరిగింది. ఏకంగా నేరుగా కేంద్ర మంత్రి అర్జున్ రాంవాల్ నేరుగా అన్నామలై ఒక టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడుతూ ఉంటే అక్కడికే కేంద్ర మంత్రి రాయబారానికి వచ్చిన నేపథ్యం ఉంది. కేంద్ర మంత్రి రాయబారానికి వచ్చిన 2 రోజుల తర్వాత అన్నామలై నేరుగా నేడు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ అన్నామలై దూరం పెట్టింది అనే ఒక ప్రచారం అయితే విపరీతంగా సాగుతుంది. మరోపక్క గతంలో వచ్చిన ఓటు శాతాన్ని మరింత మెరుగుపరచుకోవాల్సిన బీజేపీ అన్నామలై తప్పించి తప్పు చేస్తుందనే ఒక భావన కూడా తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం నడుస్తుంది. ఇక్కడ ప్రధానంగా రేపో మాపో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్నామలై పాల్గొంటారా లేదా అనే అంశం పక్కన పెడితే ఇప్పటి వరకు అన్నామలైకి యూత్ లో క్రేజ్ ఉంది. ఆ యూత్ ఓట్ అంటే ప్రస్తుత బీజేపీ అభ్యర్థుల మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పాల్గొనేటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ, ఒక 10-20% కూడా ఉండొచ్చో లేదో కూడా అనేటువంటి మరొక వెర్షన్ వినిపిస్తోంది కదా. ఇప్పటికిప్పుడు అటువంటి చేంజెస్ కానీ అవన్నీ కూడా అధిష్టానం చేసేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి మాట. ఎవరి మాట నెగ్గుతుందని? ప్రధానంగా బీజేపీకి 27 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లు కేటాయించారు. ఇప్పుడు మరో 7 సీట్లు పెంచి బీజేపీకి ఈ అన్నాడీఎంకే కూటమి సీట్లు ఇచ్చింది. నేరుగా గతంతో పోల్చుకుంటే ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ కూడా బీజేపీకి బలమున్న స్థానాలు ఇవ్వలేదంటూ అన్నామలై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా మోడీకి లేఖ రాశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రధానంగా మరో అంశం కూడా చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే అన్నామలై అటు డిఎంకే మంత్రులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు అనే ఆరోపణల నేపథ్యంలోనే ఆయన బీజేపీ అధ్యక్ష పదవి తప్పించారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అన్నామలై బీజేపీని పట్టాలెక్కించడానికి కానీ బీజేపీ ఓటు శాతం పెంచడానికి కానీ యూత్ లో క్రేజ్ పెంచుకున్నారు. యూత్ లో బలమైన క్రేజ్ ఉన్నప్పటికీ కూడా ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ ఎన్నికల్లో బీజేపీ దూరం పెట్టడం వల్ల బీజేపీ ఎంతో కొంత ఓటు శాతాన్ని నష్టపోతుందనే ఒక విమర్శ ఉంది. రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నిపుణులు కూడా ఏదైతే అన్నామలైని బీజేపీ దూరం పెట్టడం వల్ల బీజేపీకి ఒక గట్టి మైనస్ అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అలకవీడారు. పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో అన్నామలై పాల్గొన్నారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున రోడ్ షోలో పాల్గొన్నారు అన్నామలై. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని అక్కడ పిలుపునిచ్చారు. పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని అన్నామలై ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామలింగ తరపున ప్రచారంలో పాల్గొన్నారు అన్నామలై. இப்போ உதாரணத்துக்கு கர்நாடகா எலெக்ஷன் பாரதிய ஜனதா கட்சி தோற்ற பிறகு கர்நாடகாவில் நம்ம தோற்றோம் போன எலெக்ஷன் 2023. வி அக்செப்ட் விக்டரி வித் டிக்னிட்டி, வி அக்செப்ட் டிஃபீட் வித் டிக்னிட்டி. ரெண்டுமே அடுத்த கட்டம். மக்கள் ஒரு வாக்கு கொடுத்துருக்காங்க, நம்ம அனலைஸ் பண்ணி போகிறோம். சில எம்பிக்கள் மெசேஜ் போட்டாங்க, சவுத் வில் ஆல்வேஸ் பி டிஃப்ரெண்ட் அப்படின்னு. எனக்கு என்ன கோவம்னா, யூ கேன் செலிப்ரேட் யூர் விக்டரி, நாட் அ ப்ராப்ளம். நீங்கள் ஒரு எந்த கட்சி ஜெயிச்சாலும் விக்டரியை செலிப்ரேட் பண்ணுங்க. பட் சவுத் வில் பி டிஃப்ரெண்ட் ஒரு வார்த்தையை நீங்கள் போடுறீங்க, ஒரு காங்கிரஸ் கட்சி எம்பியாக போடுறீங்க, ஒரு காங்கிரஸ் தலைவராக பேசுறீங்கன்னா அது பிரிவினைவாதம். ஐ ஹேவ் அ ப்ராப்ளம் வித் தட், நாட் செலிப்ரேட்டிங் யுவர் விக்டரி. ஸோ இதை அவங்க பேச ஆரம்பிச்சு தான் இதில் இந்த மைனாரிட்டி அப்பீஸ்மெண்ட் அடுத்த கட்டத்துக்கு போயிருச்சு. பிஜேபி இன்னைக்கு 5 ஆண்டு காலம் தேசிய ஜனநாயக கூட்டணி புதுச்சேரியில் இருந்திருக்கிறாங்க. ஒரு மாஸ்க், ஒரு சர்ச், நான் ஹிந்து பிளேஸ் ஆஃப் வர்ஷிப் வரலைங்க. எங்கேயாவது பிரச்சனை ஏற்படுத்தி இருக்கிறாங்களா? எங்கேயாவது ஒரு இடத்துல ப்ராப்ளத்தை உருவாக்கி இருக்கிறாங்களா? இல்லை மைனாரிட்டி கம்யூனிட்டி பயப்படுற அளவுக்கு நம்முடைய ஆக்ஷன் இருக்காது, எங்கேயுமே இருக்காது. நம்ம யூபியில் எடுத்தாலும் இருக்காது, ராஜஸ்தான்ல இருக்காது. ஆனால் இது ஒரு பயத்தை ஏற்படுத்தி அந்த ஓட்டை கன்சாலிடேட் பண்ணணும் ரொம்ப முயற்சி பண்ணிட்டு இருக்காங்க. இது ஒரே சொல்யூஷன் மட்டும்தான்.